వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలంటే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ కా బడా గణపతి. ఆ తర్వాత ఆయనకి నివేదించే నైవేద్యాల గురించి మాట్లాడినప్పుడు భాలాపూర్ లడ్డే అందరికి గుర్తుకొస్తుంది. ప్రతి ఏడాది ఒక కొత్త రికార్డు సృష్టిస్తూ ఉంటుంది భాలాపూర్ లడ్డు. కానీ ఈ ఏడాది మాత్రం అంతకంటే మించే ఒక రికార్డు సృష్టించింది. భాలాపూర్ లడ్డు కంటే మించి వేలంలో కూడా పలికిందనమాట. ఇంతకీ ఆ లడ్డు ఎక్కడ అనేది తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు భాలాపూర్ లడ్డుకు సంబంధించిన వేలానికి సంబంధించి ఈసారి లడ్డు ఎవరు తయారు చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. సో మొత్తానికైతే భాలాపూర్ గణపతి తొలుత అంటే 14 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినప్పుడు మొదటిసారి 49 రూపాయలకి అక్కడ ఉండే లడ్డు వేలం పోయింది. ఆ తర్వాత క్రమేపీ పెరుగుతూ గత ఏడాది 31 లక్షలు పలికింది భాలాపూర్ లడ్డు. అండ్ ఈ సంవత్సరం ఎంత పలుకుతుంది అనేది ఇప్పుడైతే చెప్పలేం, ఎందుకంటే వేలం రేపు మొదలు కాబోతుంది. అయితే వేలానికి సంబంధించిన లడ్డు కూడా ఇప్పటికే రెడీ అయింది. తాపేశ్వరం ఉమామహేశ్వరంకి సంబంధించి ఉమామహేశ్వర్ అనే భక్తుడు ప్రతి ఏటా కూడా భాలాపూర్ గణపతి వేలానికి ఉండే లడ్డుని స్వామివారికి ప్రసాదంగా ఇయ్యడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఆయనే ఈసారి కూడా భాలాపూర్ గణపతికి లడ్డు సమర్పణ చేయబోతున్నారు. అయితే ఈసారి ఉండే లడ్డు కొంచెం స్పెషల్. సో లడ్డు ఏం స్పెషల్ అనుకుంటున్నారా? అవును, ఈసారి భాలాపూర్ లడ్డు కాస్త స్పెషలే ఉంది. సో భాలాపూర్ లడ్డుని వేలం పాటగా తీసుకునే వాళ్ళకి లడ్డుతో పాటు 2 కేజీల వెండి ప్లేట్ కూడా ఉండబోతుంది. సో 2 కేజీలతో ఈసారి భాలాపూర్ గణనాథుడికి అనంత పద్మనాభ స్వామి సెట్లో కొలువు తీరిన భాలాపూర్ గణనాథుడి కోసం ప్రత్యేకంగా 2 కేజీల వెండితో తయారు చేసిన పల్లెంలో ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో చేసిన లడ్డు స్వామివారికి నివేదించబోతున్నారు. అదే లడ్డు వేలంగా కూడా ఉండబోతుంది. సో ఈ వేలం కంటే కూడా ఆల్రెడీ ఇంకొక వేలం కూడా హైదరాబాద్లో ప్రారంభమైంది. గణపతి మండపాలు పెట్టిన చోట అక్కడో ఇక్కడో అడపాదడపా వేలం జరుగుతూనే ఉంటుందిగా, అదేం స్పెషల్ అనుకోవచ్చు. కానీ తెలంగాణలో లడ్డు వేలం ఇంతగా క్రేజ్ ఉండడం అండ్ దాంతోపాటు ఇన్ని లక్షల్లో ఎక్కడైనా సాగుతుంది అని అంటే అది హైదరాబాద్లోని మై హోమ్ పూజాలో. సో గత ఏడాది చెప్పిన కదా, బాలాపూర్ లడ్డు 31 లక్షలు పలికితే మై హోమ్ పూజాలో మాత్రం 40 లక్షల పైనే పలికింది. సో ఈ ఏడాది దాదాపు 51,07,700 రూపాయలు కూడా పలికిందనమాట. సో ఈసారి మై హోమ్ పూజాలో లడ్డుని తన వశం చేసుకున్నారు. గత ఏడాది ఎవరైతే ఉన్నారో సేమ్ అదే పర్సన్, గణేష్ అనే పర్సన్, ఈసారి కూడా మై హోమ్ పూజాలో దాదాపు 2.5 గంటల పాటు సాగింది ఈ వేలం. సో ప్రతి ఏడాది కేవలం భాలాపూర్ లడ్డు మాత్రమే చాలా ప్రత్యేకం అండ్ ఆ లడ్డు వేలం పాటే ఎక్కువ అని అనుకుంటాం. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి అయితే ఆ లడ్డు వేలాన్ని బ్రేక్ చేస్తూ రికార్డు సృష్టించింది మై హోమ్ పూజ. మరి ఈసారి మై హోమ్ పూజ మాత్రమే ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందా? 51 లక్షలు పలికింది కాబట్టి, లేదంటే భాలాపూర్ లడ్డు కూడా ఆ స్థాయిలో పలుకుతుందా అనేది చూద్దాం.